నుంచి హిమాలయాస్ లో మంచిపడే దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కవర్ చేశారు సినిమాలో. అండ్ ఇప్పుడు విశ్వత్ సేన్ గారు మాట్లాడతారు. చాలా అద్భుతంగా ఉంటుందని మరి ఇవాళ అలాంటి రెస్పాన్స్ వస్తుంది వాళ్ళందరి నుంచి. అందరికీ నమస్తే. ఎగ్జాక్ట్ 1 year అయింది సినిమా రిలీజ్ అయ్యి. మార్చ్ 22 దాటితే అరే 1 year అయిపోయింది సినిమా రిలీజ్ లే కానీ ఫీల్ అవుతుండే నేను. సో 1 year ఎండ్ కాకముందే ఐఎమ్ కమింగ్ విత్ వన్ మోర్ ఫిల్మ్ గామి. సో నేను ఇది స్టార్ట్ చేసినప్పుడు సరిగా నా పేరు కూడా మీకు తెలీదు, అప్పుడు స్టార్ట్ చేసాము. బట్ బలంగా నమ్మింది ఏంటంటే ఒక మనిషిని, విద్యాధర్. దిస్ మ్యాన్ హ్యాడ్ ఎ విజన్. అది ఎంత క్లియర్ విజన్ ఉండే అంటే, నేను బేసిక్ గా నారేషన్ తింటా. ఈ సినిమా నాకు మనిషిని కలిసినప్పుడే అర్థమైంది నారేషన్ ఇయ్యలేడు అని. అంటే చాలా మంది ఎగ్జాజరేట్ చేసి చెప్తారు ఏం లేకపోయినా, నారేషన్ లో చాలా మిస్మానిపులేట్ అవ్వచ్చు మనం. బట్ నాకు అర్థమైంది మనిషి నారేషన్ ఇయ్యలేడు అని చెప్పి. ఇంత భగవద్గీత అంత బుక్ తీసుకొని వచ్చాను నా దగ్గరికి. అండ్ నా ఎదురున్న టీచర్ లో కూర్చుంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు చదివి నేను సినిమా చేస్తున్నా అని చెప్పినుండే. నాకు అన్ని సినిమాలు ఇచ్చిన కిక్కు వేరు. ఇది అంటే నాకు తెలిసి నన్ను, విద్యాని, కార్తిక్ ని, ఆర్డర్, ప్రవళిక అండ్ మన సీజీ టీమ్, మా టీమ్ లో ఉన్న వాళ్ళందరినీ, చాలా చిన్న టీం ఉండే మాది, లెస్ దెన్ 20 people who believed in this film. అండ్ అక్కడ నుండి స్టార్ట్ అయ్యి టుడే వాచింగ్ ఇట్ ఆన్ బిగ్ స్క్రీన్, ఫీల్ సో ప్రౌడ్. అండ్ అన్ని చెప్తున్నా కదా, అన్ని సినిమాలు వేరు. అన్ని సినిమాలకి చెప్తాం రండి ఈ సినిమా చూడండి, మా సినిమాలో అది ఉంది ఇది ఉంది. కానీ ఈ సినిమాలో ఉన్నది ఏది నేను మీకు వోకల్ గా చెప్పలేను. నేను మీకు ఓపెన్ గా చెప్పగలిగేది ఒకటే, మీకు మాస్ డైలాగులు ఉండవు, ఐటమ్ సాంగ్ ఉండదు, మొత్తం థియేటర్లు లేచిపెట్టిన విజిల్ కొట్టి ఫైట్లు ఉండవు. కాకపోతే ఇవన్నీ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ మీకు సెకండ్ హాఫ్ లో ఖచ్చితంగా ఉంటది. అది డెఫినెట్లీ తెలుగు సినిమా నుండి, తెలుగు సినిమాని రిప్రజెంట్ చేసే ప్రతి ఫిల్మ్ మేకర్ ప్రౌడ్ గా ఫీల్ అయ్యే సినిమా మాత్రం ఖచ్చితంగా అవుతుంది. గామి డెఫినెట్లీ ఈ సినిమా వర్కౌట్ అయితే చాలా మంది కొత్త ఫిల్మ్ మేకర్స్ వస్తారు. చాలా అంటే సినిమా రిలీజ్ తర్వాత మా మేకింగ్ తెలిసిన తర్వాత మీరు ఇంకా ఎక్సైట్ అవుతారు. సో బేసిక్ గా పని చేద్దామని డిసైడ్ అయిన తర్వాత కారణాలు, ఎక్స్క్యూజెస్ పెట్టుకుని ఇంట్లో కూర్చుంటే సినిమా అవ్వవు. హీ ఫాట్ ఫర్ ఇట్. 10% మిగిలిన టీమ్ కష్టం ఉంటే 90% కష్టం విద్యాధర్. సో దిస్ ఫిల్మ్ బిలాంగ్స్ టు విద్యాధర్.